ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్ స్ట్రైట్‌గా మీ హార్ట్‌కి కనెక్ట్ అవ్వబోతుంది. రోజు గట్టిగా హార్డ్ వర్క్ చేస్తున్నారా? ఎంతో ఎఫర్ట్ పెడుతున్న రిజల్ట్స్ మాత్రం జీరోగానే ఉన్నాయా? చుట్టూ ఉన్నవాళ్ళు, సొసైటీ, మీకు తెలిసిన ఫ్రెండ్స్ నీతో కాదు, టైం వేస్ట్ చేస్తున్నావు, గివ్ అప్ ఇచ్చేయని అంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మాక్సిమం పీపుల్ తన లైఫ్‌లో ఒక సక్సెస్ చూడడానికి ముందు ఎగ్జాక్ట్‌గా గివ్ అప్ ఇచ్చే మూమెంట్‌లోనే ఉంటారు. ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ మీ మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ 5 మినిట్స్ మీ ఫోన్ని డిఎన్డి మోడ్లో పెట్టండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యావరేజ్ గురించి కాదు, ఎక్స్ప్లోజివ్ సక్సెస్ గురించి. ఈ మోడర్న్ వరల్డ్లో మనకు ఒక పెద్ద రోగం పట్టుకుంది. అదే ఇన్స్టెంట్ సక్సెస్ సిండ్రోమ్. మనకు అన్నీ వెంటనే అయిపోవాలి. మ్యాగీ 2 మినిట్స్లో రెడీ అవ్వాలి, ఆర్డర్ చేస్తే 10 మినిట్స్లో ఫుడ్ రావాలి, అండ్ జిమ్కి వెళ్తే 10 డేస్లో 6 ప్యాక్ వచ్చేయాలి. కానీ బాస్, రియల్ లైఫ్ అనేది మైక్రోవేవ్ ఓవెన్ కాదు. మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్, మీరు పడే ప్రతి స్ట్రగుల్ వెంటనే మీకు కనిపించకపోవచ్చు. రిజల్ట్ రావట్లేదని మీరు డిప్రెస్ అయిపోతుంటారు. కానీ మీరు ఒక పెద్ద నిజం మిస్ అవుతున్నారు. అదేంటంటే మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వట్లేదు, అవి ఇన్విజిబుల్గా వర్క్ చేస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఒకటి ఉంది. వింటారా? చైనాలో ఒక స్పెషల్ బ్యాంబూ ట్రీ ఉంది. దాన్ని చైనీస్ బ్యాంబూ ట్రీ అంటారు. ఒక ఫార్మర్ ఆ బ్యాంబూ సీడ్ని నేలలో పాతి రోజు దానికి నీళ్లు పోసి ఫెర్టిలైజర్స్ వేసి చాలా కేర్గా చూసుకునేవాడు. ఫస్ట్ ఇయర్లో రోజు నీళ్లు పోస్తాడు, కానీ నేలపైన ఒక చిన్న ఆకు కూడా కనిపించదు. రిజల్ట్ జీరో. సెకండ్ ఇయర్లో సేమ్ హార్డ్ వర్క్, సేమ్ డెడికేషన్, కానీ స్టిల్ ఒక్క మొక్క కూడా పెరగదు. రిజల్ట్ మళ్ళీ జీరో. 4 ఇయర్స్ కంటిన్యూస్గా రోజు వాటర్ చేస్తూనే ఉంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు, పిచ్చోడు ఎప్పుడో చనిపోయిన విత్తనానికి ఇంకా నీళ్లు పోస్తున్నాడు అని. కానీ ఆ ఫార్మర్ మాత్రం తన ప్రాసెస్ని నమ్ముతాడు. 5th ఇయర్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. సడన్గా నేలలో నుంచి ఒక చిన్న బ్యాంబూ షూట్ బయటకు వస్తుంది. జస్ట్ బయటకు వచ్చిన ఆ మొక్క ఎగ్జాక్ట్లీ 6 వీక్స్లో 90 ఫీట్ పెరుగుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. 6 వారాల్లో 90 అడుగులు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఆ బ్యాంబూ ట్రీ 90 ఫీట్ పెరగడానికి 6 వీక్స్ పట్టిందా లేదా 5 ఇయర్స్ పట్టిందా? ఎగ్జాక్ట్గా 5 ఇయర్స్ పట్టింది. ఆ ఫస్ట్ 4 ఇయర్స్ ఏం జరిగిందో తెలుసా? ఆ ప్లాంట్ నేలపైన పెరగలేదు, నేల లోపల తన రూట్స్ని, తన ఫౌండేషన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంది. ఎందుకంటే 90 ఫీట్ పైన పెరగాలంటే కింద రూట్స్ అంత గట్టిగా ఉండాలి కాబట్టి. ఇది విని మీకేం అర్థమైంది? మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్, మీరు పడుతున్న పెయిన్, రాత్రులు నిద్ర లేకుండా మీరు చేస్తున్న హార్డ్ వర్క్, ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయని మీరు అనుకుంటున్నారు. నో, మీరు మీ రూట్స్ని బిల్డ్ చేస్తున్నారు, మీ ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేస్తున్నారు. ఈరోజు మీకు రిజల్ట్ కనిపించకపోవచ్చు, కానీ మీరు గివ్ అప్ ఇవ్వకుండా ఆ ఫార్మర్ లాగా డైలీ మీ పని మీరు చేస్తూ వెళ్తే ఒకరోజు మీ టైం వస్తుంది. అప్పుడు మీ గ్రోత్ చూసి ఈ సొసైటీ మొత్తం షాక్ అవుతుంది. ఓవర్ నైట్ సక్సెస్ ఎవరికి రాదు బాస్. ఎవడైతే డార్క్లో ఎవరికి కనిపించకుండా తన మీద తాను వర్క్ చేసుకుంటాడో వాడే రేపటి రోజున హిస్టరీ క్రియేట్ చేస్తాడు. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. ఈరోజు రిజల్ట్ రాలేదని ఆ 97% జనాల్లాగా క్విట్ చేస్తారా, లేదా మీలో ఉన్న ఆ 90 ఫీట్ పొటెన్షియల్ని బయటకు వచ్చే వరకు పేషెన్స్తో ఆ 3% వారియర్ లాగా ఫైట్ చేస్తారా? ఒకవేళ మీరు ఎంత కష్టం వచ్చినా సరే నేను క్విట్ చేయను, నా రూట్స్ నేను స్ట్రాంగ్ చేసుకుంటాను ఫిక్స్ అయితే మాత్రం ఇప్పుడే కామెంట్ సెక్షన్కి వెళ్ళి ఒక గట్టి ప్రామిస్ చేయండి. టైప్ ఐ విల్ నాట్ క్విట్. ఇది నాకు చేస్తున్న ప్రామిస్ కాదు, మిమ్మల్ని మీరు నమ్మి చేసుకుంటున్న ఒక అల్టిమేట్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ యువర్ నరేటర్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్.